ఓం ధనంత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆయుర్వేదంలో అసలు నకిలీ గురించి మాట్లాడుకున్నాం. అదేనండి, ఈరోజు ఎక్కడ చూసినా వారపత్రికలో కానీ, న్యూస్లలో కానీ, మీడియాలో ఆయుర్వేద మందుల్లో కల్తీలు ఎక్కువ అవుతున్నాయి, నకిలీలు ఎక్కువ అవుతున్నాయి అనే వార్తలు మనం చూస్తున్నాం. యాక్చువల్లీ దీని మీద నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే, ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేద వైద్యుడిగా, ఎండి చదివిన వైద్యుడిగా దీన్ని ప్రజలందరికీ తెలియపరచవలసిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి అందుకే మీ అందరి ముందు ఈ విషయాన్ని ఉంచుతున్నాం. ముఖ్యంగా ఆయుర్వేదంని, ఈ వ్యవస్థని చూసినట్లయితే ఇందులో మొదట చదువుకున్న అంటే క్వాలిఫైడ్ బిఏఎంఎస్ మరియు లేదా ఎండి చదివిన డాక్టర్లు, వాళ్ళు హాస్పిటల్, వాళ్ళకి అటాచ్డ్గా ఆయుర్వేద మెడికల్ షాపులు పెట్టుకున్న వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. రెండో వాళ్ళు పూర్తిగా ఆయుర్వేద మందులు మాత్రమే అమ్ముతుంటారు. వీళ్ళకి జిఎస్టీ, ట్రేడ్ లైసెన్సు, ఆయుష్ షేర్ లైసెన్స్ వంటి లైసెన్స్లో కూడి ఉంటారు. మూడో వాళ్ళు చిన్న చిన్న మూలికలు, త్రిఫల చూర్ణం, అశ్వగంధ, ఉసిరికాయ కరక్కాయ పొడి లాంటివి అమ్ముతూ ఉంటారు. వీళ్ళు పచారీ షాపు లేదా మామూలుగా మనకు బజార్లో ఉండే మూలికల షాపులు. ఈ మూడు రకాల కేటగిరీలో మొదటి రకాల ఆయుర్వేద డాక్టర్కి ఆయుర్వేద మందులు వారికి తయారు చేసుకోవచ్చు, లేదా కంపెనీ మందులు కొనుక్కొని వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ మీద వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు. దీంట్లో కల్తీ జరిగే అవకాశం 100కి 100% లేదు. రెండో వాళ్ళు మెడికల్ షాపు. ఇవి కూడా కంపెనీ నుంచి తయారై సీలు వేయబడి వస్తాయి. కొన్నిసార్లు ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఆయుర్వేద మందుల్లో ఆయుర్వేద వైద్యులు వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్ళ తాత తండ్రుల దగ్గర నుంచి కొన్ని రహస్యమైన ఫార్ములాలు ఉంటాయి. ఈ ఫార్ములాలు కూడా కొన్ని ముడి చూర్ణాలు లేదా భస్మాలు కొన్ని కలిపి వాళ్ళు తయారు చేస్తారు. ఇది ఆయుర్వేద మందులు మాత్రమే తయారు చేస్తారు. ఈ విధంగా తయారయ్యే మందులు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ మాత్రమే దీన్ని తయారు చేసే అర్హత, అవకాశం ఉంది. మెడికల్ షాపులో ఇలాంటివి దొరకవు. మూడో రకము పచారీ షాపులు. వీటిలో చూసినట్లయితే ఇవి లోకల్గా కొంతమంది రైతుల నుంచి కానీ, కొన్ని క్షేత్రాలు బయట నుంచి కానీ, మార్కెట్లో నుంచి కానీ కలెక్ట్ చేసి దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఇవి ఆయుర్వేద చూర్ణాలుగా అమ్మే అవకాశం ఉంటుంది. ఈ మూడు కేటగిరీలో కూడా ఎక్కడా కూడా కల్తీ జరిగే అవకాశం చాలా తక్కువ. కానీ ఎవరైతే ఇళ్ల దగ్గరకి, లాడ్జీల్లో, ఊరు సెంటర్లో క్యాంపులు పెడతారో వాళ్ళు జనాలను ఆకర్షించడం కోసం కానీ, లేదా తొందరగా ఈ మందు వాడితే బాగా పనిచేస్తుంది అని ప్రజలు అనుకోవడానికి, త్వరగా రిజల్ట్ రావడానికి ఈ ఆయుర్వేద మూలికలు లేదా చూర్ణాల్లో వీటిలో ఇంగ్లీష్ మందులు, పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే స్టెరాయిడ్స్ కానీ ఇలాంటి కలిపి అమ్మే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనము చట్టపరంగా చూసినట్లయితే అకార్డింగ్ టు మనకు 1940 కాస్మెటిక్ యాక్ట్ అంటే డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ లేదా మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి. దీని ప్రకారము ఆయుర్వేదిక్ డాక్టర్లు, క్వాలిఫైడ్ డాక్టరు తన దగ్గర కొన్ని మందులు పెట్టుకోవచ్చు. మిగతా కొంత పరిమితికి మించి ఉన్నట్లయితే ఆయన కూడా లైసెన్స్ తీసుకొని, ట్రేడ్ లైసెన్సు, జిఎస్టీ, ఐఎస్ఐ లైసెన్స్ లాంటివి తీసుకొని పెట్టుకోవాలి. మనకు పేపర్లో వచ్చేవి మీరు ముఖ్యంగా గమనించినట్లయితే ఎక్కడో ఒక చిలకలూరుపేట దగ్గర యూటీ అనే గ్రామంలో ఆయుర్వేద చాక్లెట్లు పేరుతో ఒక పాన్ షాపులో అమ్ముతున్నారు. అంటే వీళ్ళకి ఎటువంటి లైసెన్స్లు ఉండవు. ఈ మూలికలు అమ్మేవాళ్ళు, లాడ్జీలకు వచ్చి వైద్యం చేసేవాళ్ళు వీరు ఎవరు క్వాలిఫైడ్ డాక్టర్స్ అంటే బిఎంఎస్ లేదా ఎండి చదివిన డాక్టర్లు కాదు. ఇటువంటి చోట మీకు మోసాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఒకరోజు కోసం లాడ్జీలో క్యాంపులకు వచ్చేవాళ్ళు, లేదా ఎటువంటి బేస్ లేకుండా వాళ్ళు వీధి చివర టెంట్ వేసి మూలికలు అమ్మేవాళ్ళు, లేకపోతే ఇంటి దగ్గరకు వచ్చి వైద్యం చేస్తామనే వాళ్ళ దగ్గర దయచేసి మోసపోకండి. ఇలాంటి అనేక కంప్లైంట్లు మాకు తెలిసిన పేషెంట్ల ద్వారా, వాళ్ళ చుట్టుపక్కల వచ్చిన వాళ్ళ ద్వారా వచ్చాయి. పోలీస్ స్టేషన్లో కూడా వారి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి మీరు మీ ఆరోగ్య పరిరక్షణకి ఆయుర్వేదాన్ని సంపూర్ణంగా నమ్మొచ్చు, అందరూ విశ్వాసంతో వాడుకోవచ్చు. ఇది మన సనాతన జీవన విధానం. ఆయుర్వేదం అంటే ఎక్కడో ప్రత్యేకంగా పుట్టింది కాదు. మన వేద శాస్త్రాల్లో అధర్వణ వేదానికి ఉపవేదం. కొన్ని వేల సంవత్సరాల నుంచి టైం టెస్టెడ్ మెడిసిన్. ఇది ఇండియన్ మెడిసిన్.
ఇది అందరూ కూడా వాడవచ్చు. ఇందులో కల్తీలు లేదా ఇంకోటి నాణ్యత లోపించడం లేదా స్టెరాయిడ్లు డ్రగ్స్ కలుపుతారనేది మీకు నేను చెప్పిన చివరి వాళ్ళు ఎవరైతే టెంపరవరీగా వచ్చి ఇళ్ల చుట్టూ అమ్మేవాళ్ళు, ఈ యొక్క చిన్న చిన్న క్యాంపులు పెట్టేవాళ్ళు, ఎటువంటి అర్హత లేని వాళ్ళు వైద్యులుగా చలామైన వాళ్ళు అమ్మే అవకాశం ఉంది. కాబట్టి మీరు లైసెన్స్డ్ డాక్టర్స్ అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ లైసెన్స్డ్ మెడికల్ షాప్లో కానీ ఆయుర్వేద మెడికల్ షాప్లో ఆయుర్వేద మందులు కొనుక్కున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు. సర్వే జనో సుఖినో భవంతు. అందరికీ నమస్కారం.